కర్నూలు జిల్లాలో కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. వేసవి కావడం, సాగు తగ్గిపోవడంతో ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఆకాశాన్నంటుతున్న ధరలను చూసి సామాన్య ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. వేసవిలో కూరగాయల ఉత్పత్తి తగ్గిపోవడంతో ధరలు అమాంతం పెరిగిపోయాయి. టమాటా, పచ్చిమిర్చి మొదలుకొని కొత్తిమీర వరకు ధరలు భగ్గుమంటున్నాయి. గత నెలతో పోల్చితే ధరలు రెట్టింపోవడంతో సామాన్య ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ, డోన్, వెల్దుర్తి తదితర మండలాల్లో టమాటా పంటను అధికంగా పండిస్తారు. ఒక్కోసారి పంటకు గిట్టుబాటు ధరలేక రైతులు టమాటాలను మార్కెట్లోనే పారేస్తుంటారు. అలాంటిది ప్రస్తుతం మార్కెట్లో టమాటా కిలో ధర 40 రూపాయలు పలుకుతోంది. ఇక రైతు బజార్లో 30 రూపాయలకు నాణ్యత లేని టమాటాను విక్రయిస్తున్నారు. వేసవిలో బోర్లు ఎండిపోవడం, కాలువల్లో నీరు రాకపోవడంతో కూరగాయల సాగు తగ్గిపోయింది. కూరగాయల ధరలు అమాంతం పెరిగిపోవడంతో మధ్యతరగతి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా వ్యవసాయ అధికారులు చొరవ చూపి కూరగాయల సాగులో సమతౌల్యం ఉండేలా చూడాలని కోరుతున్నారు. కూరగాయల రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయండి. సామాన్య ప్రజలైతే కూరగాయలు కొనే పరిస్థితులలో లేరండి. ఎక్కువ కుటుంబం ఉన్న వాళ్ళైతే గోంగూర కూడా, పచ్చిమిరపకాయలు అనేది కూడా మర్చిపోవాల్సి వచ్చిన పరిస్థితిలో ఉందండి. టమాటాలు 60 రూపాయలు ఉన్నాయండి. 60 రూపాయలు, 70 రూపాయలు అంటే టమాటా చారు చేసుకునే పరిస్థితి కూడా లేదండి. కొనడానికి లేదండి, ఇబ్బంది. ఎండల కాలం అంతా ఇదే సమస్యనే. అంటే వాళ్ళకు కూడా సమస్యనే, కానీ మాకు కొన్న వాళ్ళకి, టౌన్లో ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బంది ఉంది. 60 రూపాయలు పచ్చిమిరపకాయలు ఉన్నాయండి. 60 రూపాయలు అంటే ఎక్కడ పెట్టుకుంటామండి? మామూలు వాళ్ళం కొనుక్కోలేము కదా. కొత్తిమీరకాయ కూడా 120 రూపాయలు ఉంది కేజీ. అన్ని పిరమే ఉన్నాయి. ఏది తక్కువ రేట్ అనేది ఒక్కటి లేదు, ఒక్క వస్తువు లేదు. కూరగాయల సాగు తగ్గిపోవడంతో పాటు మార్కెట్ బయట దళారులు తక్కువ ధరకే కూరగాయలు కొని వినియోగదారులకు ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. దీంతో వినియోగదారులు పూర్తిగా నష్టపోతున్నారు. పేరుకు రైతు బజారే కానీ దళారీ బజార్ అండి. వాస్తవంగా కస్టమర్కి కరెక్ట్ రేట్ దొరకట్లేదు. రైతుకైనా డైరెక్ట్ మంచి రేట్ దొరుకుతుందని చెప్పేసి అంటే అది దొరకట్లేదు. ఇక్కడ రైతులు చాలామంది తక్కువగా వ్యాపారం చేస్తున్నారు. అంటే డైరెక్ట్ రైతులు తీసుకొని వచ్చి అమ్మాలి, కానీ దళారులు తీసుకొని వచ్చి అమ్ముతున్నారు. చూడండి, మార్కెట్లో ప్రైస్ ఏదైతే ఎక్కువ ఉంటుందో, కన్జంప్షన్ ఏదైతే ఎక్కువ ఉంటుందో, సపోజ్ ఈరోజు టమాటాలు ఉన్నాయి, టమాటాలు బోర్డు రేట్ ఎక్కువ ఉంది, కానీ ఇక్కడ మాత్రం సరుకు ఉండదు. రైతు బజార్లలో దళారీ వ్యవస్థను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు. సామాన్య, మధ్యతరగతి ప్రజలు కూరగాయల ధరలు అందుబాటులో ఉండేలా చూడాలంటున్నారు.